ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి మరొకసారి ఈ విషయం జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతూ ఉంది. అమరావతి శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఉండాలనే బిల్లును మరి లోక్సభలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది. అక్కడ బలమైనటువంటి చర్చ కూడా జరిగింది. బహుశా అది ఇవాళ రేపు రాజ్యసభలో కూడా ఆ బిల్లును ప్రవేశపెట్టి మరి లాంఛనప్రాయంగానే దాన్ని ఆమోదించి రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది సడన్గా జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. దీని మీద అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల యొక్క కలయికతోటి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఎత్తున ఈ కూటమి అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వానికైనా తన ఆంధ్రప్రదేశ్కు ఏ రాజధాని ఉండాలి అనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ, హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి గతంలో జగన్ చేసినటువంటి 3 రాజధానులను మార్చి కొత్త రాజధానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అధికారం తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఉంది. దాన్ని కాదనేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రజల తీర్పును ఆధారంగా చేసుకొని మళ్ళీ అమరావతినే రాజధానిగా ఉండాలి, ఒకే రాజధాని ఉండాలి, 3 రాజధానులు కాదు అనే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉంది. దీంట్లో భిన్నాభిప్రాయం అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కు. రాష్ట్రమే ఏ రాజధాని ఉండాలి, ఏ పరిధిలో ఉండాలి అని నిర్ణయించుకునే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. రాష్ట్రాల అధికారాలలోనే ఈ రాజధాని అనేది నిర్ణయించబడ్డది. అటువంటి దాన్ని ఇప్పుడు రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కును తీసుకొని వెళ్ళి కేంద్రంలో ఒక లోక్సభలో, రాజ్యసభలో లేకపోతే లోక్సభలో సవరణలు ప్రవేశపెట్టి బిల్లును ఆమోదింపజేసుకొని శాశ్వతంగా ఒక అమరావతి ఉండాలనేది అసలు ఇది ఏ రకంగా, అసలు ఇది చట్టబద్ధంగా అసలు ఈ విధంగా చేయటము అనేది సరి అయిందేనా? మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారాన్ని ఒక కేంద్రం పరిధిలోకి తీసుకొని పోయి ఇంకా ఈ రాష్ట్రంలో ఇక మార్పులు జరగటానికి వీల్లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజల ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా మళ్ళీ ఒక తీర్పుతోటి ఇక్కడ ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాళ్లకు స్వేచ్ఛగా ఇక్కడ ఏ రాజధాని ఉండాలని నిర్ణయించే హక్కును వాళ్లకు లేకుండా చేయటము అనేది మరి ప్రజాస్వామ్యంలో ఇది ఒక కొత్త సాంప్రదాయంగా కనిపిస్తుంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఆశలను దృష్టిలో పెట్టుకొని రాజధాని విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఏ మార్పులు చేసుకోవటానికైనా ఎప్పుడు స్వేచ్ఛ, ఓపెన్గా ఉండాలి. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇక శాశ్వతంగా ఇది చేయటానికి వీల్లేదు, దీన్ని ముట్టుకోవటానికే వీల్లేదు అనే నిర్ణయము అది ప్రజాస్వామ్యానికి మరి తలుపులు మూసినట్టు అవుతుందా? మరి అది ఒక రకంగా ప్రజలు గతంలో ఇప్పుడున్న అవసరాలే భవిష్యత్తులో కూడా ఉంటాయనే దానికి సంబంధం లేదు. ప్రజల అవసరాలు రోజు రోజుకు మారుతూ ఉంటాయి. అట్లా అనుకుంటే ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో మరి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. అప్పటి పరిస్థితులను బట్టి ఆంధ్ర రాష్ట్రము ఏర్పడినప్పుడు ఇక్కడ కర్నూలు రాజధానిగా నిర్ణయించబడ్డది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అది అవసరమైంది. కానీ ఆ పరిస్థితుల నుంచి మళ్ళీ 1956కు వచ్చేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధానిని తెలంగాణ ప్రాంతంతో కలిపి తెలంగాణ ఏదైతే హైదరాబాద్ స్టేట్తో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న ఆలోచనలను బట్టి ఆంధ్ర రాష్ట్రము కర్నూలు రాజధాని అనే దాన్ని మార్చి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాష్ట్రంగా, హైదరాబాదు క్యాపిటల్గా, రాజధానిగా దాన్ని మార్చడం జరిగింది. అంటే విభిన్న కాలాలలో విభిన్న అంశాలతోటి, విభిన్న మార్పులతోటి నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. తర్వాత మళ్ళా 2014 వచ్చేటప్పటికి 2 రాష్ట్రాల విభజన అనుకోకుండా జరిగి మళ్ళీ కొత్త ఆలోచనలతోటి హైదరాబాద్ నుంచి అమరావతికి మళ్ళీ కొత్త రాజధానికి మార్చడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అనే పేరుతోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ కొత్తగా 2014లో ఏర్పడటంతో మళ్ళీ ఏంటిది అని అంటే జగన్ గారు మళ్ళీ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చి మళ్ళీ 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది తీసుకురావటం జరిగింది. అంటే ఎవరు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటిది అని అంటే ప్రజలు
అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీని గెలిపించటము, ఆ పార్టీ ద్వారా మార్పులు చేపట్టాలి అని కోరుకోవటము అనేది జరుగుతుంది. జగన్కు శాశ్వతంగా ప్రజలు ఒకసారి గెలిపిస్తే రెండోసారి మళ్ళీ గెలిపిస్తారనే గ్యారెంటీ లేదు. చంద్రబాబు నాయుడు గారిని కూడా గతంలో గెలిపిస్తే ఇంకా ఇతనే పర్మనెంట్ సీఎం గెలుస్తుందనే గ్యారెంటీ లేదు. ప్రజలు ఏంటంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తున్నారు, ఒకసారి గతంలోనైతే 50 సంవత్సరాలు వరుసగా కాంగ్రెస్ పార్టీనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం పర్మనెంట్ కాదనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ప్రజల వ్యతిరేకత ముందు చంద్రబాబు నాయుడు అయినా ఓడిపోవాల్సిందే, జగన్ అయినా ఓడిపోవాల్సిందే. వచ్చేసారి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక ఓడిపోతే మళ్ళీ ఇంకో పార్టీ వస్తే ఖచ్చితంగా తన పార్టీకి అనుకూలంగా మళ్ళీ మార్పులు చేసుకోవటానికి రాజ్యాంగమే స్వేచ్ఛనిచ్చింది. ఇది వ్యక్తిగతంగా ఎవరో వస్తే తీసుకునేది కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని జిల్లాలు ఉండాలి, ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి, ఏ క్యాపిటల్ ఉండాలి, రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉండాలి అనేది నిర్ణయించుకునే అధికారాన్ని రాజ్యాంగమే ఇచ్చింది. ఒక చంద్రబాబు నాయుడికే రాజ్యాంగం అధికారం ఇవ్వలేదు, ఒక జగన్కు మాత్రమే రాజ్యాంగం అధికారంలో ఇవ్వలేదు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అంశం. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి స్వేచ్ఛను తీసుకొని పోయి రేపు మొత్తం ఏంటంటే లోక్సభలో ఒక బిల్లును పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చడము అనేది ఒక అరుదైనటువంటి విషయం. మళ్ళీ దాన్ని ఇక్కడ ప్రజలు వేరే రకంగా కోరుకోవాలి అని అంటే లోక్సభలో ఆమోదం పొందాలి, రాజ్యసభలో ఆమోదం పొందాలి, రాష్ట్రపతి ఉత్తర్వులు రావాలి. ఒకవేళ భవిష్యత్తులో ఈ అమరావతి వల్ల ఇంత నష్టం ఉంది, ఇంత ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మార్చుకుందాము అని ఎవరన్నా అనుకుంటే ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళిపోయి కేంద్రం జుట్టంతా కేంద్రం చేతుల్లో ఇచ్చి ఇంకా మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు భారత రాజ్యాంగమే దాదాపు ఎన్నో సవరణలకు గురైంది, ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు రాజ్యాంగం ఆమోదించినప్పుడు అసలు ఈ రాజ్యాంగం సర్వం, అసలు ఇది గొప్పది, ఇలా మార్పులు చేయకుండా పర్ఫెక్ట్గా ఉంది అని అనుకున్నాం. కానీ భారత రాజ్యాంగమే అనేక సవరణలతోటి మార్పులతోటి మొత్తం ఏంటంటే ఎన్నో రకాల మార్పులు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది శాశ్వతమైంది ఏమి కాదు. అమరావతి అనే దాంట్లో ఇప్పుడు ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ కేంద్రం దగ్గరికి పోయి బిల్లు చేపించడంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇది పంతాలకు పట్టింపులకు పోయి ప్రజలను ఇబ్బందులు పెట్టి అనేక రకాలుగా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి పెత్తనం కోసం ఏందనంటే ప్రజల్ని ముప్పు తిప్పలుగా పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ విధంగా ప్రజల జీవితాలతోటి ప్రజలతోటి ఆడుకునే విధానం ఏ పార్టీ చేసినా తప్పే. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మొదటి నుంచి కూడా ముప్పు తిప్పలు పెట్టినటువంటి వాళ్ళు ఈ పార్టీలే. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి లేనిపోని అని చెప్పి ఇది ఇట్లయితే ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది అని చెప్పి రకరకాలుగా ముప్పు తిప్పలు పెట్టారు. తమిళనాడు ప్రాంతం నుంచి విడిపడినప్పుడు తొలి రాష్ట్రం ఏర్పడ్డది 1953లోనే. భారతదేశంలోనే భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడిన దాంట్లో ఆంధ్రప్రదేశే తెలుగు భాష ఆధారంగా ఏర్పడినటువంటి తొలి రాష్ట్రం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఎప్పుడు స్థిరంగా లేరు, ఎప్పుడు శాంతియుతంగా లేరు, ఎప్పుడు ఇక్కడ ఇది మా రాష్ట్రము అని చెప్పుకునే విధంగా లేదు. మొదట తమిళనాడు, తర్వాత ఆంధ్ర రాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్, మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చీలిపోయి మళ్ళా రెండవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు మళ్ళీ రెండవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రాజధాని అమరావతి, మళ్ళీ రెండోసారి గెలిచినప్పుడు 3 రాజధానులు, మళ్ళీ 3 రాజధానుల నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక రాజధాని. అంటే ఆంధ్ర ప్రజాని కానీ ముప్పు తిప్పలు పెట్టి ఒక దగ్గర డెవలప్మెంట్ కాకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆడుకుంటున్నారు, ప్రజలతోటి ఆడుకుంటున్నారు. వీళ్ళంతా కూడా ప్రజలకు ఏది మేలు జరుగుతుంది, ఏది మంచి జరుగుతుంది అనేది ఆ దృష్టి ఆలోచించాలి. కానీ రాజధానికి లక్షల కోట్లు పెడితే మరి మిగతా వ్యవసాయ రంగానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఉద్యోగ రంగానికి ఎక్కడి నుంచి వస్తుంది, సాంకేతిక రంగానికి ఎక్కడి నుంచి వస్తుంది, మరి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి, బడుగు బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి? ఉన్న డబ్బంతా కూడా కేంద్రం ఇచ్చే నిధులన్నీ అమరావతిలోనే ఖర్చు పెట్టేస్తే నగరాన్ని నిర్మించడం కోసమే డబ్బంతా తెచ్చిపెడితే మరి మిగతా కార్యక్రమాలన్నీ ఏమైపోతాయి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాజధాని అనేది ఒక సెక్రటేరియటు, ఒక అసెంబ్లీ, లేకపోతే ఏదో ముఖ్యమైన 3-4 కార్యాలయాలు డెవలప్ చేసుకోవాలి. కానీ దాన్ని అద్భుతంగా అసలు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రాజధాని నిర్మిస్తామని చెప్పడం ఏంటిది? ఆ రాజధాని ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి నిర్ణయించబడినట్లయితే అమరావతి అనేది ఒకసారి నిర్ణయపోయేది కాదు. ఇక్కడ అమరావతి నిర్ణయించిన తర్వాత ముందు అసెంబ్లీ, అదేవిధంగా సెక్రటేరియటు, అక్కడ కొన్ని ముఖ్యమైన ఆఫీసులతోటి ప్రారంభం అవుతుంది. అవుతున్న క్రమంలో
ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు 100 సంవత్సరాల కాలంలో అమరావతి అంతా మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. అట్లా డెవలప్ కావాలి కానీ ఒకటేసారి ఉన్న డబ్బునంతా ఊడ్చుకొని వచ్చి అమరావతిలో దారదత్తం చేసి అప్పులు తీసుకొచ్చి కడతాము అని అంటే మిగతా రంగాలన్నీ కూడా అభివృద్ధి లేకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించాలి. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు ఏదైనా కృత్రిమంగా ఏ రాజధానిని కూడా నిర్మించడం సాధ్యం కాదు. అది ప్రాసెస్లో ఇవాళ భారతదేశంలో ఉన్న నగరాలన్నీ అభివృద్ధి చెంది ఇంత స్థాయికి వచ్చినాయి అని అంటే దానికి 100 ఏళ్ల చరిత్ర 150 సంవత్సరాల చరిత్ర ఉంది ఒక్కొక్క నగరానికి. ఇప్పుడు రేపు అమరావతి కూడా ఇంకో 100 సంవత్సరాలలో అభివృద్ధి చెందే విధంగా మారాలి తప్ప ఈ 10 ఏళ్లలోనే అమరావతిని మొత్తం మార్చేస్తాము, దాన్ని ఒక కొత్త అద్భుతమైనటువంటి రాజధానిగా నిర్ణయిస్తాము అని అంటే దానికి డబ్బంతా తీసుకొని వచ్చి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి ప్రజలకు ఇతర రంగాలకు అభివృద్ధి చెందాల్సిన ఇతర రంగాలకు అందాల్సిన నిధులన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇది ప్రజాస్వామ్యానికి భిన్నమైందేమో. కాబట్టి ఇవన్నీ కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు కూడా మరి ప్రజలను ముప్పు తిప్పల పెడుతున్నాయేమో అనేది నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా దీన్ని సమతౌల్య స్థితితోటి ముందుకు పోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.